ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఆ కోణంలోనే ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జరిగిన కొన్ని తప్పిదాలను, 60 సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్షను, ఈ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఒక ప్రాంతంలో పార్టీ పూర్తిగా మనుగడ కోల్పోయి కేంద్రంలో అధికారం పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రజల యొక్క పోరాటానికి, ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ 2014-2019 ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్రమక్రమంగా సంస్థల్ని, వ్యవస్థల్ని, వ్యక్తులను అన్నిటిని చెరబడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బర్తెగింపుకు ప్రధానమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తేవడమో లేకపోతే ఇండియా కూటమిని ఆధిపత్యం చెలాయించడం కోసం మేము ఈ ఎన్నికల బరిలో దిగలేదు. 3 తరాలు ఈ దేశం కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ గాంధీ కుటుంబము వాళ్ళ నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎట్లయినా కాపాడాలి, ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, ప్రజలకిచ్చే స్వేచ్ఛ కోసం అవసరమైతే ఎంత దాకైనా కొట్లాడాలి అన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలో దిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఈ త్యాగాలను అన్నిటిని కూడా వినియోగించుకొని ఈ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీని విస్తరించుకొని ఉద్యమానికి, రాజకీయ పార్టీకి తేడా లేకుండా నిస్వార్థంగా ఉద్యమం చేసిన, నిస్వార్థంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ప్రయోజనాలన్నిటిని కూడా ఒక వ్యక్తి, ఒక కుటుంబము సంపూర్ణంగా అనుభవించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సందర్భంలో ప్రజలందరూ కూడుకొని ఇక ఈ కుటుంబము, ఈ పార్టీ పరిపాలనకు సరిపోదు అని తెలంగాణ సమాజం తిరస్కరించి మొన్న డిసెంబర్లో ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈరోజు ఆ కుటుంబము నిస్సహాయంగా లేదా వ్యూహాత్మకంగా లేదా అవసరాల మేరకు రాజకీయ బేరసారాలలో భాగంగా తెలంగాణ సమాజాన్ని, ఈ సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అప్పగించడానికి సన్నాహక సమావేశాలన్నీ పూర్తి చేసి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాన్ని అప్పగించడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశాన్ని నిలువరించాలన్న ఆలోచనతోటే, ఎందుకు అని అంటే ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల గెలుపు, ప్రభుత్వాల ఏర్పాటు ఒక భాగం. కానీ ఇందులో గెలవడానికి మతాలను విభజించడం, భాషల మధ్యలో విభేదాలు సృష్టించడం, వ్యక్తుల మధ్యలో విషం చిమ్మడం అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకుంటుందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగడం లేదు. ఉదాహరణ నేను ఉత్తరప్రదేశ్ను చెప్పదలుచుకున్నా. అబ్సల్యూట్ మెజారిటీతోని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పార్లమెంటు నుంచి 25 నిమిషాలలో నోయిడా వస్తుంది. మీరు ఒక్కసారి నోయిడాను చూడండి. పెట్టుబడులకు లేదా అంతర్జాతీయ నగరంగా పేరు పొందిన ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి లేదా పార్లమెంటు నుంచి కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు రావడం లేదు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్ను కూడా ఎత్తి చూడడం లేదు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు, పరిపాలన విధానము, భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహారము. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నిసార్లు బీజేపీ గెలిచినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తీసుకుంటున్న విధానాల వల్ల పెట్టుబడులు రావడం లేదు.